సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. తొగర్పల్లి, కొండాపూర్, తేర్పూల్పల్లి, మల్కాపూర్ సొసైటీల వద్ద ఈ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వం సూచించిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆమె చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని, ధాన్యం ఆరబెట్టే వారికి తాగునీటి సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. సన్నవడ్లకు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ అందిస్తోందని తెలిపారు. మండలంలో అన్ని కూడా వరి కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి సిడిసి ఆత్మకమిటీ మార్కెట్ చైర్మన్, మరి అన్ని గ్రామాల సర్పంచులు, డైరెక్టర్స్, మరి వ్యవసాయదారులు, మరి వివిధ గ్రామాల సర్పంచులు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే వ్యవసాయదారులు పంట వచ్చి మరి అకాల వర్షాలు రావడంతో ఇబ్బంది పడతారని మరి ఈ కొనుగోలు కేంద్రాలు ఈరోజు చేయించడం జరిగింది. మరి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మద్దతు ధర, మరి బోనస్ కూడా సన్న బియ్యానికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా ఆధారపడద్దు, రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. మరి వ్యవసాయం చేసుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి పనిముట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా పెట్టుకోవాలనుకుంటే కూడా మరి పెట్టుకోవడానికి వ్యవసాయ శాఖ అధికారులను కలవండి. మరి ఇవన్నీ కూడా ముందు ఎట్లయితే వ్యవసాయం బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయం అనేదే ముఖ్యం. మనం ప్రతి రోజు కూడా తినాల్సిందే. మరి మొన్న కూడా ఇంటి ముంగిట్లో శాస్త్రవేత్తలు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంపడం జరిగింది. వ్యవసాయదారులకు అవగాహన సదస్సులాగా వాళ్ళు ఏ విధంగా పంటలు పండించగలరు, ఏ విధంగా దిగుమతి రావాలి, దిగుబడి ఉండాలి, వాళ్ళ కష్టాలు ఉండొద్దనే ఆలోచనతో మరి శాస్త్రవేత్తలతో మరి ఏ పంట ఏ కాలంలో వేయాలి, ఎట్లా ఎరువులు వాడాలి అనేది కూడా సూచన చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అది గ్రహించాలి. ఎందుకంటే ఈ రోజులో పంటలు దిగుబడి తగ్గిపోయి వ్యవసాయదారులు వ్యవసాయం చేయలేకపోతున్నారు, ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే శాస్త్రీయంగా పోతే మనకు పంట దిగుబడితో లాభాలు కూడా వస్తాయి, ఆరోగ్యాలు కూడా మంచిగా అవుతాయి. ఎందుకంటే రసాయనిక ఎరువులు ఎక్కువ వాడితే మరి ఏదంటే ఇబ్బంది జరుగుతుందో మనందరికీ తెలుసు. ఎన్ని రంగాలు అభివృద్ధి చేసినా వ్యవసాయ రంగం అభివృద్ధిలోనే ఉంటేనే మరి అన్నిటికీ మరి సహకారం అవుతుంది. మనం బాగుంటేనే కదా ఏం చేయాలన్నా, ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఏదైనా చేయగలుగుతూ ఆలోచన వస్తుంది. మరి అన్నీ కూడా మనకు సమకూర్చే విధంగా వ్యవసాయదారులు ముందుకు రావాలి. అన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఏది కావాలన్నా మరి లోకల్ సర్పంచ్ కానివ్వండి, మరి మండల నాయకులు కానివ్వండి, ఒక రాతపూర్వకంగా ఇవ్వండి. అధికారులతో చర్చించి మీకు కావాల్సిన వసతులన్నీ ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మేడం, నిన్న ఒక ప్రెస్ మీట్లో కేటీఆర్ చెప్పారు, 2 మినిట్లలో అయితే కొనుగోలు చేస్తున్నారు కానీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు కానీ కొనుగోలు చేస్తారు కానీ వాళ్ళు కొనుగోలు కేంద్రాల్లో పోయి చూస్తే తెలుస్తుంది. వ్యవసాయదారులందరూ కూడా మరి వాళ్ళ ఉద్దేశం కూడా కనుక్కొని మాట్లాడాలి. కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఈరోజు నుంచి తప్పకుండా కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయదారులు బయట అమ్మకుండా ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకి మరి సకాలంలో వాళ్ళకి బిల్లులు కూడా రావడానికి ప్రభుత్వం శాయశక్తిగా కృషి చేస్తుంది. ఎవరు కూడా ఆదాయపడద్దు, ఎవరో ఏదో మాటలు చెప్పడానికి మరి మీరందరూ కూడా ఏదో అయిపోతుంది అనుకోకుండా మీరు అందరూ కూడా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి వడ్లు అమ్మితే మీకు అన్ని సౌకర్యం ఉంటుంది, మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉంటుందని మరి ప్రభుత్వం ద్వారా తెలియజేస్తుంది.